జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా సమయమును దృష్టిలో ఉంచుకుందాం. మంచిది. సమయంలో మనందరం కూడా మీ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్న సంఘమునకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, అపోస్తులైనటువంటి పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చాలు, అంతే కదా. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుని ప్రేమ. ఎవరి ప్రేమ మీది? దేవుని ప్రేమ మనుషుల మీద ఎలా ఉందంటే చాలా గొప్పగా ఉన్నదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అక్కడ మనం చదివినప్పుడు 8 ఏలయనగా, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను, దేవుడు, మనుషులు ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. మనుషుల ప్రేమ ఎలా ఉంటుందంటే స్వార్థమైన ప్రేమ మనుషులది. ఏం ప్రేమమ్మా? స్వార్థమైన ప్రేమ. ఎవరి మీద? ఎవరి మీద చెప్పండి? ఎవరి మీదైనా స్వార్థమైన ప్రేమ, ఎవరి మీదైనా స్వార్థం. ఇది నిజం, బాగానాలి. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే ఎట్టాటోళ్ళ కోసం యేసు ప్రభు చనిపోయాడు? పాపాత్ముల కోసం. పాపాత్ములు అంటే ఎవరు? బాగానాలి. పాపాత్ములు అంటే ఎవరు? పాపం చేసినోడు పాపాత్ముడు, అంతే కదమ్మా. ఇదేం పెద్ద మర్మం కాదు మీరేం చెప్పడానికి. ఎడ నేను మర్మాలు అసలు చెప్పను ఎప్పుడే వచ్చినా. పాపాత్ములు అంటే ఎవరు? పాపం చేసిన. అసలు పాపం అంటే ఏంది? ఆజ్ఞాతిక్రమం, అంతే కదా. ఆజ్ఞాతిక్రమం పాపం అంటే ఎవరికి నచ్చుతుందా? ఎవరికైనా అర్థమవుద్దా? అర్థమవుద్దమ్మా? అర్థం కాదు. అసలు పాపం అంటే ఏంటిది చెప్పండి. పాపం అంటే మీకు తెలిసిన కొన్ని పాపాలు చెప్పండి. కొత్తగా ఏం చెప్పమంటా, మీకు తెలిసినవి చెప్పమ్మా. ఏం తెలియదా? అబద్ధము. అబద్ధం ఆడినప్పుడు అది పాపంగా మనకు అనుకుంటాం. అబద్ధం ఆడిన వాళ్ళు చేదరేసుకుంటారమ్మా. మనందరి పిల్లలు అబద్ధాలు ఆడాలి కదా. మీ పిల్లలు అబద్ధం ఆడరు 100 సార్లు. అబద్ధం ఆడిన వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాం. ఒకవేళ దొంగతనం చేసిన వాళ్ళు ప్రేమించరా? ప్రేమిస్తూనే ఉంటారు. తెలుసా తెలియదు మీకు? మీ పిల్లలు మీకు తెలియకుండా 100 రూపాయలు, 50 రూపాయలు, 500 రూపాయలు తీస్తే ఒక దెబ్బ కొడతారు, మళ్ళీ ప్రేమిస్తారు. కానీ చేదరించుకునే పాపాలు కొన్ని ఉన్నాయి. అర్థమైందా? చేదరించుకునేవి వ్యభిచారం, త్రాగుడు. తల్లి లేదా తండ్రి తన కుమారుడు కానీ తన యొక్క బిడ్డ ఒక పనికి మాలిన పని చేసినప్పుడు అసహ్యించుకుంటుంది. అసహ్యము అంటే తెలుసుగా. అసహ్యం అంటే తెలుసా? థు, ఎందుకు పుట్టావురా నువ్వు అని. కానీ మనము పాపలమై ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు మనము తూ అనలేదంట. నీకు ఇసుగు పుట్టి తూ అన్నావు. అర్థమైందా? ఈరోజు నీకు ఇసుగు పుట్టింది నీ భర్త మీద, ఈరోజు నీకు ఇసుగు పుట్టింది నీ భార్య మీద, ఈరోజు నీకు ఇసుగు పుట్టింది నీ కుమారుడి మీద, ఈరోజు నీకు ఇసుగు పుట్టింది నీ కుమార్తె మీద. కానీ దేవుడికి మన మీద ఇసుగు పుట్టిందా? నువ్వేమంటావు తెలుసా? తలకాయ నొప్పోయిందయ్యా వెళ్తున్నావు. ఎన్ని రోజులు భరించారమ్మా? సంవత్సరము, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ భరిస్తారా? 40 సంవత్సరాలు. కానీ ప్రభు ఎన్ని సంవత్సరాలు భరించాడంట? ఏమంటారంటే మనందరం కూడా మనం ఏదో పెద్ద చాకిరి చేసామన్నట్టుగా, ఏదో వాని కోసం మనం ఏదో చేసామన్నట్టుగా
చాలా ఫీల్ అయిపోతుంటాం ఇక్కడ అందరం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయిపోయేవాళ్ళు. ఎలా ఫీల్ అయిపోతానంటే, ఇట్టాడి తోడితో నువ్వు కాపురం 2 రోజులు చేసి ఉరేసుకొని చస్తావు. అంటే నువ్వేం పెద్ద బిల్డప్ ఇస్తున్నట్టు ఈడు. అంటే నీవు భరించలేవు కాబట్టి నువ్వు బాధ. అర్థమవుతుందా? నువ్వు భరించలేవు కాబట్టి నీకు బాధ. కానీ నేనేం చెప్తానంటే, బాగానండి ఇక్కడ నేనేం చెప్తానంటే, మీ అందరికి అర్థమయ్యే మాటలు. ఎవరి నడ్డిపు వాళ్ళకి కానరాదు. అదే నేను చెప్పే మాట. ఎవరి నడ్డిపు కానరాదు. ఎందుకంటే ముందు పక్క చూసి అందరూ బాగున్నారనుకుంటాం మనం. అలా ఇంట్లో చూడు భార్యాభర్తలు అంత శుభ్రంగా ఉన్నాం అనుకుంటాం. బయటకి చూస్తే అందరూ హాయ్, హాయ్, బాయ్, బాయ్. లోపల పోతే కదా ఎవరి బతుకులు వాళ్ళకి కనపడేది. లోపల పోతే ఎవరి బతుకులు వాళ్ళకి కనపడేది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మనము ఇంకనూ పాపులమై ఉండగా మంచోళ్ళ కోసం చనిపోలే యేసుప్రభు ఏడ. నీ కుమారుడు మంచోడయి ఊరు మొత్తం మెచ్చుకుంటుంటే, నువ్వు కుర్చీ బయట యేసుకొని కూర్చుంటావు. అందరు నీ కుమారుడు అబ్బా! నీ కొడుకు చాలా మంచోడు మెట్టాటోడు ఒక్కడు పుట్టినా చాలు అనిపియటానికి. అదే నీ కొడుకు గురించి తిడుతున్నారని తెలిస్తే ఏం చేస్తాం? తలుపేసుకొని మరి లోపల కూర్చుంటాం. రెండిటికి తేడా ఏంది? పొగడ్తలు కావాలి, తిట్టులొద్దు. అందరికి పొగడ్తలే కావాలి కదమ్మా! పాస్టర్‌లకు కూడా ఇప్పుడు పొగడ్తలే కావాలి. అబ్బా! చంపావంటే చాలు పైన కూర్చుంటారు. పొగడ్తలు కావాలి. యేసు ప్రభువులో ఉన్న దేవుని ప్రేమ ఎట్టాడిదంటే, తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే, భర్త ప్రేమ కంటే, భార్య ప్రేమ కంటే, సహోదరుల ప్రేమ కంటే ఎందుకు ఎక్కువైందని అంటున్నానంటే, పాపాత్ములు కొరకు చచ్చిపోయాడు. మంచోళ్ళ కోసంగా చచ్చిపోయింది. నీ ఇంట్లో ఉన్న వ్యక్తి పాపాత్ముడైతే నువ్వు ఒక రోజు బోబెడతావు, 2 రోజులు బోబెడతావు, 3 రోజులు బోబెడతావు, 4 రోజు నీ నోటితో నువ్వు తిడతావు. దేవుడు ఏ రోజు తిట్టలా. అదే ఆయన ప్రేమ. అందుకని కిందకొచ్చి చదివినప్పుడు ఏం రాయబడిందంటే చూడండి అక్కడ. కాబట్టి 7వ వచనం చదువు. నీతిమంతుని కొరకు సైతము ఒకవేళ మంచోడి కోసం చచ్చిపోతే ఏమంటారు తెలుసా? అమ్మా నేను చచ్చిపోయి నా కొడుకు ఇంక 4 సంవత్సరాలు బతకాలి. నేను చచ్చిపోయినా నా ఆయుస్సు వాడు పోసుకు. ఎందుకంటే మంచోడి కోసం చచ్చిపోవాలనుకుంటా. అదే చెడ్డోడి కోసం చచ్చిపోవాలనుకుంటామా? మరి ఏమనుకుంటాం? ఏమనుకుంటామా? చెప్పండి. ఫ్రీగా చెప్పండి. మాట్లాడండి. ఏం తప్పేం లేదు. ఏదైనా మాట్లాడాలి. చెడ్డోడి గురించి ఏమంటాడు? ఈడు ఎప్పుడు చెప్తే నేను ప్రశాంతంగా ఉండాలంట. యేసు ప్రభువు కూడా అలా అనుకుని ఉంటే మనం ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం. అలా అనుకోవాలి. ఆయన మంచోడు కాబట్టి. ప్రేమది. ఆ ప్రేమను కొలవటానికి కొలమానం లేదంట. కొలమానం అంటే తెలుసా? టేబుల్ లాంటిది, స్కేల్ లాంటిది. యేసు ప్రభువుని ప్రేమను కొలవటానికి కొలమానం లేదు. ఎందుకు లేదంటే మనుషులు పాపులుగా ఉన్నప్పుడు పాపుల కోసం చచ్చిపోయాడు. ఎవరన్నా చూస్తాడు. ఏ ఉదాహరణకు మీ ఇంట్లో మీ భర్తలు గాని, భార్య పిల్లలు గాని ఎవరైనా తాగి కింద పడి పొర్లాడుతున్నోడిని భుజాల మీద ఎత్తుకొని తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెట్టి మొఖం కడిగి పెరుగన్నం కలిపి నోట్లో పెడుతుంటే ఇంకా సిగ్గు రాలేదమ్మా నీకు? నీ ప్రేమ వాళ్ళకి ఎలా అనిపించింది? ఎటకారంగా అనిపించింది. నీ ప్రేమ వాళ్ళకి ఏమనిపించింది? నువ్వు సనువీయబట్టి గాని వాడు అట్టున్నది. అదే నువ్వు గట్టిగుంటే నీ ప్రేమది. కానీ నీకు గూడక మనుస్సుల మాటలిన్న తర్వాత ప్రేమ ఏమైంది? కానీ ప్రభువుకు మన మీద ప్రేమ చావలా. ఆమేన్. ప్రభువుకు మన మీద ప్రేమ చావలా. వాళ్ళు ఈళ్ళు అసహించుకుంటుంటే 10 మంది జనాల కోసం నీలో ఉన్న ప్రేమను చంపుకొని, ప్రేమించాల్సిన భర్తను, ప్రేమించాల్సిన కొడుకును, ప్రేమించాల్సిన భార్యను అసహించుకుంటున్న బ్రతుకులు మనయి. కానీ ప్రభువు మనల్ని అసహించుకోలా. సాతానుగాడు రోజొచ్చి చెప్తాడు యేసుప్రభు దగ్గరికొచ్చి. వ్యభిచారం చేస్తున్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు, బూతు మాటలు మాట్లాడుతున్నాడు. వాడి పనేంది చెప్పండి? మన మీద ఉన్నయి లేనివి కల్పించి చెప్పడమే. కానీ ప్రభు ఏమన్నాడంటే, నా కొడుకు తప్పు చేస్తే నీకేమి? నేను గదా! ఏంది? నేను గదా రక్తంలో కడిగి అది బురదలో పడ్డోడిని కడుక్కొని బాగు చేసుకునేది నేను గదా! నీకేమన్నా ఇబ్బంది పెట్టాడా? నీకేమన్నా నష్టమా వాడి వల్ల? వాడి శరీరం నాశనం అయిపోతుంది. వాడు తప్పులు చేస్తూ వల్ల నేను ఏడుస్తున్నాను. నీకెందుకు బాధ? అంటే యేసు ప్రభువుకి బాగానండి. యేసు ప్రభువుకి
మనుషుల మీద ఉన్న ప్రేమను చంపటానికి మనుషులను పాడు చేసింది అపవాది. ఇప్పుడు మనుషులు పాడైపోయినప్పుడు, ఈ పాడైపోయిన మనుషుల గురించి యేసు ప్రభు దగ్గరికెళ్ళి ఏం చెప్తుందంటే, "ఇట్టాటోడు నా కాడుంటే ఒక్క దెబ్బతో చంపేత్తానంటాడు." అప్పుడప్పుడు అంటారు గదా! మీకు గూడా వస్తుంటది గదా! ఏంటిదది? ఒక మాట. నిజాలే ఒప్పుకుందాం. ఏం కొంపలే మునిగిపోయింది. మాటొత్తది. అంటే ఇక్కడ మనకని కాదు, ఈ ప్రాంతంలో ఇంటున్న ప్రతి వాళ్ళు అంటది. ఏమనిపిద్దంటే, "ఇట్టాటోడు నాకుంటే ఏంది కాపీలో ఇసం పెట్టి చంపేత్తానంట." కాపీలో ఇసం పెడతావా? ఏమిచ్చావని పెడతావు నువ్వు ఇసం? ఎందుకు పెట్టాలి? అసలు అర్హత ఏముంది? నీకు ఇసం పెట్టే అర్హత ఏముంది? ఏ? ఏంది? అన్నంలోనట పురుగుల మీద పెట్టి చంపేత్తావంట. నీకంత హక్కేడిది? బుద్ధి పుడితే అన్నం పెట్టు, లేకపోతే వదిలేయి. చంపే అర్హత నీకు లేదు. ఎందుకు లేదంటే, చచ్చిపోయే వాని కోసం చచ్చిపోయేంత ప్రేమ నీ దగ్గర లేదు కాబట్టి చంపే అర్హత లేదు. చచ్చిపోయేంత ప్రేమ ఉంటే నువ్వేం చెయ్యవు? చంపవు. అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనకు. ఇక్కడ ప్రభు అది అంటున్నాడు. ఇదిగో పౌలు గారి ద్వారా రాస్తున్నప్పుడు ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అనిపించింది. భార్య కాడ భర్త చిన్న తప్పు చేశాడని తెలియగానే ఇట్టు మొఖం పెట్టుకొని కూర్చుంటది ఇంటికి రాగానే. ఏంది బాగున్నావు అంటే, నేను ఎక్కడ పోతే నీకెందుకులే నువ్వు సుఖంగా ఉన్నావుగా. ఏందిరో ఫీలింగ్ మారిపోయింది. నువ్వు కడుపు నిండా తినొచ్చునువుగా మేము తింటేం తినం. ఏందిరో పరిస్థితి మారిపోయింది. అంటే నీవు చూసినా నీకసలు తెలిసేది పక్కన పెట్టేయండి. నీ ఫీలింగ్ ఎందుకు మారిపోయిందంటే తప్పు చేశాడని. అర్థమైందా? తప్పు చేశాడని ఏమైంది నీకు ఫీలింగు? ఇప్పుడు మనం తప్పు చేశాం గదా! దేవుని ఫీలింగ్ మారిందా? ఎందుకు మారలా? ఆ? ఇంకా, ఇంకా ఎందుకు మారలేదక్క? ఎందుకు మారలేదంటే నిజంగా చెప్తున్నానేనండి. మీరేమన్నా అనుకోండి. ఆయన ప్రేమ గొప్పది. ఆయనది స్వార్థం లేని ప్రేమ. ఆయన గొప్పవాడు గాని, వీటన్నిటికంటే ముఖ్యంగా ఆయన కన్న తండ్రి. చేదరించుకోవటానికి నీకు ఇసుగు పుట్టొచ్చు, నాకు ఇసుగు పుట్టొచ్చు గాని, ఆయన మొన్న ఆదివారం మీకు అదే చెప్పింది. భరించేవాడు. ఎంత భరిస్తాడంట? ఎంత భరిస్తాడంట? నీవు ఎంత వరకు భారం పెట్టినా భరించేవాడు. అదే బైబిల్ చెప్పేది ఇక్కడ మనకు. అందుకని ఇక్కడ మనకేమంటున్నారు చూడండి. క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనుషులను చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నా కోసం బాధపడొద్దు గాని మీకోసం బాధపడమని చెప్పినట్టు ఏమన్నాడంటే, మీకు ఒక అవకాశం ఇస్తున్నానన్నాడు. ఎన్ని? ఒక్క అవకాశం. ఏందా ఒక్క అవకాశం? ఏందమ్మా ఒక్క అవకాశం? ఏందంటే, నా ప్రాణమిచ్చి మిమ్మల్ని రక్షించుకుంటానన్నాడు. అవకాశం అది. ఆయన ప్రాణమిచ్చి మనల్ని రక్షించుకుంటాడంట. అసలు ఆయన ప్రాణమిచ్చి రక్షించుకోవటానికి బాగా ఆలోచించి గమనిస్తే ఎందుకనలా మాట్లాడుతున్నాడంటే, దేవుని ప్రేమ ఎలాంటిదంట? దేవుని ప్రేమ కొలమానము లేనిది. ఎనలేనిది. దానిని మనము కొలవటానికి ఏదీ లేదు. అందుకని ఏమన్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమంటే మనుషులని. ఎవరిని ప్రేమించాడు? మంచోళ్ళనా? చెడ్డోళ్ళనా? ఇప్పుడు చెప్పాలి. ఎవరిని ప్రేమించాడు? మంచోళ్ళనా? చెడ్డోళ్ళనా? ఈడ కూర్చొని, కళ్ళు మూసుకొని మీకు చెప్తున్నాను ఏమనుకోవద్దు. కూర్చొని, కళ్ళు మూసుకొని, 2 చేతులు పైకెత్తి, దేవా స్తోత్రం, యేసయ్య వందనాలు అన్న ఈళ్ళని ప్రేమించాడా? ఆ మందు షాపు కాడ కూర్చొని, వైన్ బాటిల్ పెట్టుకొని, పక్కన చికెన్ పకోడీ పెట్టుకొని, ఈ చేతిలో సిగరెట్ పెట్టుకొని, తాగుతున్న వాళ్ళని ప్రేమించాడా? ఇప్పుడు చెప్పాలి మీరు. ఇద్దరిలో ఎవరిని ప్రేమించాడు? ఇప్పుడు చెప్పారు మీరు. చెప్పిర్రంటే అయిపోయినట్టు ఇంగ. ఎవరిని ప్రేమించారు ఈళ్ళిద్దరిలో? మరి ఆళ్ళను? మరి ఈడు చేసేది మంచి, వాడు చేసేది చెడు, చెడ్డవాడిని కూడా ప్రేమిత్తడా? దేవుడు మనలాగా వ్యత్యాసాలు ఎతికేవాడు కాదు. మనం ఎట్టాటోళ్ళమంటే నిజంగా చెప్పాలంటే మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. ఈరోజు నిజంగా నాకు అర్థం కావటానికి చెప్తున్నానండి. ఈరోజు నాకు తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవటానికి బట్టలు లేకపోతే 4 రోజుల తర్వాత గుడిసె, అంత చిన్న గుడ్డ పేలిక, అంత చిన్న అదంటారు చూడండి సత్తు చెర ఉంటే
నేనేం చేస్తాను తెలుసా? నాకు గుడ్డ పేలిక, గుడిస, సత్తు సెర ఉంది కాబట్టి ఏమి లేనివాడిని చూసి నవ్వే రకం నేను. కానీ దేవుడు అట్టాటోడు కాదు. దేవుడు గొప్పోడమ్మా. నిన్నటిదాకా ఎట్టాటోళ్ళమంటే మనము బురద గుంతలో తిరిగి పొర్లాడినోళ్ళం. ఈరోజు కడగబడి బయటకొచ్చిన తర్వాత కిందున్నోళ్ళని చూసి నవ్వే రకం మనం. నువ్వు నవ్వితే నవ్వినవనుకోండి వాళ్ళ కోసం ప్రాణం పెడతావా నువ్వు? ఆ? యేసు ప్రభు నవ్వల. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఎందుకు బాధ? ఎందుకు బాధ? ఆయన బిడ్డలు. ఆమేన్. అది కారణం ఇక్కడ. కాబట్టి ఇక్కడ మీకు అందరికీ చెప్పింది ఏంటంటే, దేవుని ప్రేమ ఎలాంటిదంటే, వాళ్ళు తిడుతున్నా కూడా ఏం చేస్తుంటాడు? తిట్టినవు కానీ ముందు మాట్లాడమని చెప్తాడు ఆయన. ఏంది నేను తిడుతున్నా కూడా మీకు సిగ్గు రాలేదంటే, అసలు మాకు అది లేదంటాడు. ఉందమ్మా? మీరు అనొచ్చు, ఏందయ్య ఇలా అంటున్నంటే, బైబిల్ గ్రంథంలో పౌలు గారు అన్నాడు, సువార్త విషయమై నేను సిగ్గుపడువాడను కాను. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ మీకు తెలియచేయుచున్న మాట ఏంటంటే, మంచి వాళ్ళని ప్రేమించడం ఎవరి వల్లనే అవుద్ది, చెడ్డవారిని కూడా ప్రేమించాలి. అది కష్టం ఈరోజు. మంచి వాళ్ళకు సువార్త ఊరేం చెప్తారు? చర్చిలలో పోయి కూర్చోబెట్టి 100 మంది 1000 మందిని కూర్చోబెట్టి సువార్త చెప్పమంటే ఊరేం చెప్పరు. ఎందుకంట? అందరూ ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఏది చెప్పినా వింటరు. కానీ మధ్యలోనికి పోయి సువార్త, అన్య జనుల్లో మధ్యలోనికి పోయి సువార్త చెయ్యి, అక్కడ నీ ఇష్టం వచ్చినట్టు చెప్తే ఒప్పుకోరు. ఒప్పుకుంటారమ్మా? ఉదాహరణకు మనందరికి కూడా యేసు ప్రభు తెలుసు, మీరందరూ ప్రారంభం నుంచి నమ్మిన వాళ్ళే. ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ అర్థం కావడానికి. ఈ ప్రాంతంలో సువార్త లేదు, ఉందే? లేదు. ఇప్పుడు చర్చ మీద ఏదో 4 మైకు పాటలు వినపడుతున్నాయి. నేను ఈ ఊర్లో 10 సంవత్సరాల ముందు చూడండి, నేను డిగ్రీ చదివిన నుంచి నేనున్నా. ఏమి లేదు. చర్చ అవుతుంది కానీ అక్కడ ఎప్పుడు జరిగినట్టు నాకు తెలియదు. తదుపరి ఆ కొండ మీద ఆ సిలువ వేశారు. తర్వాత ఎప్పుడో నామకార్థంగా అలా పోయి వస్తున్నారు, అంతేగా నాకు తెలియదు. ఇప్పుడు ఈ యొక్క సెంటర్‌లో ఈ బాక్సులకు 2 బాక్సులు తెచ్చేసి, మన దగ్గర ఉన్న సిస్టమ్ తెచ్చేసి, బాగా గంభీరంగా ఒక 100 మంది కూర్చున్నంతగా ఫీల్ అయిపోయి, గట్టిగా కేకలేసి, అరిసి, గోల చేస్తే మారతారు ఎవరన్నా చెప్పండి ఈడ? మరెందుకు చేయం మనం? మరెందుకు చేయట్లేదు? అది చర్చిలలో చేయాలి. అక్కడ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఏం చేసినా కూడా వాళ్ళేమనుకుంటారు, అదేదో వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. కానీ ఇక్కడ సత్యవాక్యమును విభజించి చెప్పాలి. ఆదరణకర్త ఎవరాయన తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన యేసు ప్రభువారు ఏమంటాడంటే 14వ అధ్యాయంలో, నేను వెళ్ళిపోవటం మీకు మంచిది. ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు. ఆయనొచ్చి ఏం చెప్తాడంట? సత్యము నుంచి సర్వ సత్యంలోనికి తెలియచేస్తాడు. ఆయన మీ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? ఏం జరుగుద్దంట? మన టైం కాలేదు ఇంకా. ఏం జరుగుద్దంట ఆయన మీ మీదకి వచ్చినప్పుడు? ఏంది? పాపమును గూర్చి ఒప్పుకుంటారు. పాపమును గురించి ఒప్పుకోవాలంటే పాపం అంటే ఏందో అర్థమయ్యేలాగా చెప్పాలి. అరితే ఒప్పుకోరు జనాలు. అర్థమయ్యేలాగా చెప్పాలి. కొరింథీ రాసిన పత్రిక ఇంటికి పోయినా చదువుకోండి, దాని గురించి రాయబడింది. ఎక్కడ ఏం చేయాలో అక్కడ అదే చేయాలి. ఇష్టం వచ్చినట్టు ఏడబడితే ఆడ చేస్తే ఉపయోగం ఉందమ్మా? ఇప్పుడు నేను చదువుకున్నాను, ఇక్కడ మురళి చదువుకున్నాడు కొద్దిగా గొప్ప, నేను చదువుకున్నాను, ప్రసాద్ చదువుకున్నాడు, కిట్టన్న చదువుకున్నాడు, కొద్దిగా గొప్ప చదువుకున్నారు కదా, వెంకటేష్ చదువుకున్నాడు కొద్దిగా గొప్ప. ఇప్పుడు మన 5గురం పోయి మార్కాపురం మార్కెట్ ఉంది కదా, ఆ మార్కెట్ సెంటర్‌లో నిలబడి అందరం గట్టిగా A+B² = A² + B² + 2AB A+C² అని గట్టిగా చదువుతుంటే ఒక్క కూరగాయ ఎత్తురా? ఎందుకని? వాటికి ఎక్కడ ఇలువ? స్కూల్‌లో చెప్తే వాటికి ఇలువ. అదే మార్కెట్‌లో చెప్తే రేపు పిచ్చిలేసినట్టుంది ఈడికి అంటారు. అవునా కాదా? ఎందుకంటే వాటికి అక్కడే ఇలువ. కానీ అక్కడ ఏం చేయాలి తెలుసా? వివరించి అర్థమయ్యేటట్టు చెప్పాలి కొన్ని. 2, 2, 4 అది అర్థమవుద్ది, అలా చెప్పాలి. కాబట్టి సువార్తను గనుక చెప్పే పద్ధతులుంటాయి. అన్ని దిక్కులు ఒకలాగా ఉండకూడదమ్మా. మీరు కూడా అన్నిటిలోకి ఒకలాగా ఉంటారా? మీరందరూ పని చేసేవాళ్ళు కదా! మనకు అర్థమైన పని ఏంటంటే పొగాకు పని. అవును కదా? పొగాకు పని మీ అందరికీ తెలుసు. పొగాకు పనిలో పద్ధతులుంటాయి. ఫస్ట్ ఏం చేస్తారు? మొక్కలను నాటుతారు. నాటిన తర్వాత ఏం చేస్తారు? పెరిగిన తర్వాత
ఆకు కొడతారు. ఆకు కొట్టిన తర్వాత ఏం చేస్తారు దాన్ని? కొట్లో కాలుస్తారు. కాల్చిన తర్వాత మరలా గేడింగ్ జేస్తారు. ఇయన్నీ ఎప్పుడు చేసేది అప్పుడు జేయాలి. అలా గాకుండా నాటేటప్పుడు గేడింగ్ చేత్తే ఎట్లుంటది? ఆకులన్నీ పీకేసి ఇది నంబరు, ఇది పచ్చ, ఇది మాడని గేడింగ్ చేసిర్రనుకోండి. ఒరేయ్! పాడు చేసి పెట్టిర్రు కదరా మీరంతా వేస్ట్ చేసిర్రనరా? లేపోతే నాటేటప్పుడు ఆ మొక్కకు కొమ్మలు తీసుకొని వాటన్నిటికి ఆకులు కొడతారనుకోండి ఎట్లుంటది చెప్పండి? బైబిల్ గూడక జ్ఞానముతో చదివితే అది అర్థమవుద్ది. అందుకని ఇక్కడ ఏమంటున్నానంటే బాగానండి, నీతిమంతుల కోసం ఒకవేళ కొంతమంది చచ్చిపోవచ్చేమో ఈ భూమి మీద. కానీ పాపాత్ముల కొరకు ఇక్కడ ఎవరు చచ్చిపోరు. యేసు ప్రభువు తప్ప. అందుకనే భూమి మీద మనుషులు పాపములో బంధించబడి ఉన్నారు గనుక, వారి పాప బంధకాలలో వారు జీవిస్తూ ఉన్నారు గనుక, వారి పాప బంధకాలలో నుంచి వారిని విడిపించటానికి ఎవరైనా పోతారంటే, అయ్యా! ఈ చెడ్డ వాళ్ళ కోసం మేమెందుకు పోవాము? మాకు అవసరం లేదన్నారు ప్రతివాడు. అర్థమైందా? మీరు రోడ్డు మీద పోతుంటారు కదయ్యా! మీ యొక్క మార్కాపురం నుంచి రైల్వే స్టేషన్ నుంచి కోటి సెంటర్‌కి ఎళ్తుంటారు గదా! మధ్యలో ఆ యొక్క ఎస్టేట్ దగ్గర అక్కడ ఒక వైన్ షాప్ ఉంది. ఆ ఏరియాలో ఒక వైన్ షాప్ ఉంది. ఆడ తాగి శుభ్రంగా రోడ్డు పక్కన పడ్డోడిని మీరెవరైనా పని మానుకోని మరీ లేవనెత్తి కూర్చోబెట్టేవాళ్ళు ఒక్కళ్ళైనా ఉంటారు. మీరు రోజు పనికి పోయేవాళ్ళు గదా! పోతా ఫు అని ఊసిపోయేవాళ్ళు. కానీ యేసు ప్రభువు ఎలాంటోడంటే పోతా వాడిని కూర్చోబెట్టి, వానికి నీళ్లు పోసి, వాడిని పక్కన పెట్టి ఎళ్ళిపోయేవాడంట. ఇప్పుడు ఎవరైనా ఆయన మంచోడంటారా? కానీ యేసు ప్రభువారు ఏం చూస్తున్నాడు తెలుసా? ఈడు కూడా ఏదో ఒక రోజు బాగుపడతాడు. ఆ ఆశ ఉంటేనే మనం ఎవరి కోసమైనా ఏదైనా చేయగలం. అదే ఆశ లేకపోతే ఈరోజు ఎటన్నా పనికి పోతుంటారు ప్రసాద్ గాని ఈళ్ళందరూ. సోమవారం నుంచి శనివారం దాకా పోతారు. దేనికోసం? శనివారం సాయంకాలం పేమెంట్ ఇత్తరని. అదే ఆశ లేకపోతే పనికి పోతారా? జీతం ఇవ్వకపోతే పనికి పోతారా? కాబట్టి ఈళ్ళు మారతారని ఆశ ఉన్నది కాబట్టి పరిచర్య చేస్తున్నాం. లేపోతే చెయ్యం. ఎందుకంటే నీతిమంతుల మధ్యలోకి పోయి ఎవరేం చెప్పొస్తారు వాక్యాలు. చర్చిలలోకి పోతే ఏ చర్చికి పోయినా కూడా మార్కాపురం గాని, విజయవాడ గాని, గుంటూరు గాని, చిలకలూరిపేట గాని చర్చికి పోయినా కూడా వందల మంది కూర్చుంటారు. వేల మంది కూర్చుంటారు. వాళ్ళ మధ్యలో పోయి ఎవరేం చెప్పమని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు మారాల్సిన పనిలే. వాళ్ళు నువ్వేది చెప్పినా ఇంటారు, పోతారు అయిపోద్ది. కానీ ఇక్కడ ఈళ్ళు మారాలంటే ఈళ్ళకి నీతిని తెలియజేయాలి. ఇది కష్టం. అందుకనేమన్నాడు? పాపాత్ముల కొరకు, పాపాత్ముల కొరకు అంటే మనము ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కోసం ఏం పెట్టాడంట? ఆయన ప్రాణం పెట్టేటప్పుడు పక్క నుంచి ఒకళ్ళొచ్చారు. ఈ పక్క నుంచి ఒకడొచ్చాడు. వచ్చి ఏందయ్యా నువ్వు నిర్ణయం తీసుకున్నదంటే, నేను సిలువలో ఎక్కి మరణించాలనుకున్నాను. ఎందుకంటే నేను సచ్చిపోయి ఈళ్ళందరిని బాగు చేస్తానంటే, పిచ్చోడా! నువ్వు సచ్చిపోయినా కూడా ఈళ్ళు బాగుపడరు అని చెప్పింది పక్కనది. కానీ యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నీకేం తెలుసు నా బిడ్డల యొక్క విలువ? ఖచ్చితంగా వాళ్ళందరూ మారుతారు. ఈరోజు మారలేదా? చాలా మంది మారలేదా? అందుకన్నాడు మనమింకనూ పాపులమై ఉండగా, ఈరోజు నీ ఇంట్లో వాళ్ళున్నారు పాపులుగా, నీ కుటుంబంలో వారున్నారు, నీ సహోదరీ సహోదరులున్నారు, నీ గ్రామంలో వాళ్ళు పాపులుగా ఉన్నారు. వాళ్ళ కోసం నువ్వేమైనా చేయగలుగుతున్నావా? ప్రార్థనకొచ్చే వాళ్ళ కోసం అక్క నీ కోసం నేను ప్రార్థన చేత్తక్క. నీ కోసం నువ్వు చేయకపోయినా పర్లే వాళ్ళు చేసుకుంటారు. అర్థమైందమ్మా? అర్థమైందా కాలేదా? చేతులున్నోడికి అన్నం కలిపియాల్సిన పనిలే వాడు కడుక్కుంటాడు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి చేతులుంటాయి కానీ చెయ్యి ఉంటది కదమ్మా! వాడు ఎమ్మటే సాయంకాలం వచ్చేసి కూర్చొని కొద్దిగా అన్నం కలిపేయమంటాడు. చేతులున్నోడికి నువ్వు కలిపించినా ఒకటే, చేతులు లేని వాడికి కలిపిచ్చి అప్పుడు నీకు విలువుంటది. ప్రార్థనకొస్తున్న ఈళ్ళ కోసం ప్రార్థన చేయటం ముఖ్యం కాదు నా దృష్టిలో. మీరనొచ్చు మరి మా కోసం మీరు చేయట్లేదంటే సంఘం కోసం చేయట్లేదన్నట్ల. కానీ మీకోసం చేయడం ప్రాముఖ్యమే. ఎందుకంటే మీరు కూడా చేసుకుంటారుగా. ఇక్కడ చేసుకోకుండా ఎవరైనా ఉన్నారా మీరు? ప్రతిరోజు చేసుకుంటేదిగా మీరు. అర నిమిషమో, పావు నిమిషం చేసుకొని లేసినమ్మటే యేసయ్య ఈ రోజంతా నన్ను కాపాడని లేసినమ్మటే చేసుకుంటారుగా ఏదో ఒకటి. కానీ రక్షణ భాగ్యము లేని పాపానికి చేరువై పాతాళంలో జీవిస్తున్న ఈళ్ళ కోసం ప్రార్థన చేయాలి ఈరోజు మనం.
వీళ్ళ గురించి ప్రార్థనలు చెయ్యాలి, వీళ్ళ గురించి ప్రయాస పడాలి, వీళ్ళు మంచి మార్గంలోనికి రావాలి, వీళ్ళు కూడా నిత్య రాజ్యానికి వారసులు కావాలి. అందుకని ఏమన్నారు తెలుసా? నీతిమంతుల కొరకు ఒకవేళ ఒకడు చనిపోయినా చనిపోవచ్చునేమో గాని పాపాత్ముల కొరకు ఎవరు చనిపోతారు? మంచోళ్ళ కాడికి నువ్వు కూర్చుంటావు ఒక గంట పోయి, అదే చెడ్డోడి దగ్గర కూర్చుంటావు గంట, అసలు దగ్గరకు రానిత్తరా? ఎందుకమ్మా అంత అసహ్యం నాకు అర్థం కాలేదు. మరి యేసుప్రభు మనం ఎట్ట దగ్గరకు రానిచ్చు నాకు అర్థం కాదు. అందుకని ఒక మాట చెప్తాను చూడండి. అదే బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 15 అధ్యాయం 13 వచ్చిన ఒకసారి చదవండి. 15, 13 తొందరగా. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టివాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. ఆ బాగేనండి. ఏందంట? ఒక పాపాత్ముని కంటే మీ పక్కనున్న వాళ్ళ కొరకు ప్రాణం పెట్టడం కంటే ఇంకా ఎక్కువ ప్రేమ ఊరికి లేదంట. ప్రాణం పెట్టేంత ప్రేమ ఉందంటమ్మ మన ప్రభు. ఈరోజు నీ గురించి నీ ఇంట్లో వాళ్ళ కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ నీకుందా? ఈ ప్రాంతం కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ నీకుందా? ఎందుకంటే ప్రాణం పెట్టేంత ప్రేమ అంటే ఏటినైనా సహిస్తావు నువ్వు దేవుని విషయంలో. అర్థమైందా? కరువైనా, కష్టమైనా, దెబ్బలైనా, బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, అప్పులైనా, ఏదైనా ఎంతమంది తిట్టినా వాళ్ళకు సువార్త అందించడానికి నువ్వు రెడీ అయిపోతావు. ఈరోజు ఇక్కడ ఎన్ని సమస్యలు వస్తున్నాయో, ఎన్ని బాధలు వస్తున్నాయో ప్రసాద్‌కి గాని, వాళ్ళ నాన్నకి గాని, ఇక్కడ ఉన్నోళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు మాత్రం సువార్త అందించడానికి ప్రయాసపడుతున్నారంటే ఈ ప్రాంతంలో వాళ్ళు మారాలి. అది ప్రేమ. ప్రార్థనకు పోతున్నాం గాని, ఏదో నెల రాగానే లేకపోతే నెలకొచ్చి ఒక 10,000, 5,000 తెచ్చి దశంభాగం నా చేతికిచ్చే ప్రేమ ఉన్నట్టు కాదు. అదంతా ఒట్టొట్టిదే. ఈ ప్రాంతం మీద ప్రేమ అంటే సువార్త అందించటం. నీకు నిజమైన ప్రేమ ఉన్నదంటే నీ కుటుంబం మీద, కుటుంబంలో వాళ్ళ కోసం ప్రార్థన చేయమని పాస్టర్ దగ్గరికి వచ్చి ఒక 500, 1000 రూపాయలు చేతులు పెట్టిపోవటం కాదు ప్రేమ. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పించాలి. నువ్వు 500 రూపాయలు, 1000 రూపాయలు తెచ్చిస్తే ఊరికని తెలుసమ్మా? భర్తకు తెలియదు, భార్యకి తెలియదు, పిల్లలకి తెలియదు, ఊరికి తెలియదు. దేవుడు చూస్తున్నాడు అనుకుంటా. కానీ సువార్త చెప్పిస్తేనే గొడవలు పడేదింటావు. చెప్పిన మాట అసలు నువ్వు అన్నేమన్నాడు? తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఇంకా ప్రేమ ఎక్కువ. అంటే నీ ప్రాణం పెట్టాలంటే ఎన్నైనా తిట్టుకుంటాను కానీ నేను నీకు వాక్యం చెప్పించాలి. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక. ఎంత గొప్ప విషయమో చూడండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మన కోసం వచ్చాడు. చివరి మాట రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుదాం. 6, 17. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఎందుకు దేవునికి స్తోత్రం. ఆమేన్. దేనికి దేవునికి స్తోత్రం? దేనికి దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు? అమ్మా దేవునికి స్తోత్రం దేనికి? ఇప్పుడు చెప్పాలి మీరు. దేవునికి స్తోత్రం ఎవరు అన్నారు ఇక్కడ? పౌలు గారు అన్నాడు. మంచి విషయంలో దేవునికి స్తోత్రమా? చెడ్డ విషయంలో దేవునికి స్తోత్రమా? అది మంచి విషయం ఏంది అక్కడ? మీరు పాపానికి దాసులై ఉంటిరి కాబట్టి అక్కడ ఏం జరిగిందంట? మిమ్మల్ని ఆ పాపములో నుంచి విడిపించి మీ పాపములను తీసివేసి మిమ్మల్ని నీతికి దాసులుగా చేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి దేవునికి స్తోత్రం అని. దేవునికి స్తోత్రం చెప్పాలంటే ఒక అర్హత ఉండాలి నీకు. దేవుణ్ణి స్తుతించాలంటే ఒక వాల్యూ ఉండాలి నీలో. కారణం లేకుండా స్తుతించండి ఏమంటారు? కారణం లేకుండా ఏదన్నా మాట్లాడొచ్చా? కారణం ఉండాలి. ప్రతిదానికి కారణం ఉండాలి. దేవదూతలు మానక రాత్రింబగులు స్తుతి 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 అని అక్కడ దేవదూతలు స్తుతిస్తూ ఉంటే దేవుడు సంతోషంగా ఉండా? ఇప్పుడు చెప్పాలి మీరు. ఎక్కడ? అది ఎక్కడుంది ఆ సందర్భం? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు సంతోషంగా ఉండా?
ఒక ఆయన వచ్చి అంటాడు, ఎందుకయ్యా దిగులు పడుతున్నా, ఎంతమంది స్థుతిస్తుంటే, "ఏయ్! వీళ్ళు స్థుతించడం నాకు ముఖ్యం కాదు. నా మనసులో బాధ తీర్చే వాళ్ళు నాకు కావాలన్నాడు." ఎవరు తీరుస్తారు బాధ? ఏంది ఆయన బాధ? ఎందుకు ఆయన బాధ? ఇప్పుడు ఉదాహరణకు మా అమ్మ ఉందనుకోండి, తల్లిగారు ఉన్నారు. "నీ బాధ ఏందమ్మా" అంటే ఆమె ఏమంటది? నాకేం బాధ ఉందంటది. నిజమైనది మనసు అది. నిజమైన మనిషి ఏందంటే, నా కుమారులు మారితే అదే నాకు చాలయ్య ₹1,00,00,000. అది బాధ. తీసుకొచ్చి ఒకరోజేమో బియ్యం తెచ్చి, ఒకరోజేమో కందిపప్పు తెచ్చిచ్చి, ఒకరోజేమో సబ్బులు తెచ్చిచ్చి, ఒకరోజు 2 నూనె ప్యాకెట్లు తెచ్చిస్తే, "ఏమక్క ఇంత బాగా చూసుకుంటే ఇక నీకేం కావాలంటే?" కేవలం పై సంతోషాలే, ఈ లోపల సంతోషాన్ని ఇచ్చేది కాదు. దేవుణ్ణి స్తుతిస్తూ చేస్తుంటే వాళ్ళు పై సంతోషం, అది లోపల సంతోషం లేదు ఆయనకు. లోపల ఏ బాధ ఉందంటే, ఈ మనుషులు పాపములో బంధించబడ్డారు. ఈరి నిమిత్తము ఎవరు వెళతారు? అది ఆయన బాధ. అర్థమైందా? ఇప్పుడు ఆయన వచ్చి వాళ్ళను పాపంలో నుంచి విడిపించి, వాళ్ళ నీతికి దాసులుగా చేశారు కాబట్టి, ఇప్పుడు అంటున్నారు, "ఇంత గొప్ప కార్యం చేసిన దేవా నీకు స్తోత్రం." ఎంత గొప్ప కార్యం అది? మనమింకను పాపులమై ఉండగా, మన కొరకు నీతిమంతుడైన యేసు ప్రభు వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు చూడు, అందుకు స్తోత్రం చెప్పాలి. కొన్నిసార్లు చాలామంది ఏమంటారంటే, అంటే మీకు అర్థం కావటానికి చెప్తున్నాను కాబట్టి, స్తోత్రం అనే మాట వచ్చింది కాబట్టి చెప్తాను. లేకపోతే అది నాకు అవసరం లేదు. ఏమంటే వాక్యం చెప్తుంటారు. బై ఫ్లోలో చెప్తుంటారు. చెప్తే ఎలా ఉంటారంటే, ఇక్కడ పోగానే నేను ఒక ఇంటికి పోయాను, దేవునికి హల్లెలూయా. నేను ఒక ఇంట్లో కాలు పెట్టాను, హల్లెలూయా. ఇంటికి పోయిన హల్లెలూయా, కాలు పెట్టిన హల్లెలూయా, ఇంట్లో మనిషి చచ్చినా అసలు ఎందుకు చెప్తున్నారు వాళ్ళకి తెలుసు, అసలు నాకు అర్థం కాలా. ఊత పదం అంటారు దీన్ని. 8దో తరగతి చదువుతున్నప్పుడు నాకు అక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది అది. ఊత పదాలు. మన మనకు చెప్తాం మనకు మన ఇంట్లో ఉన్న మన ఊరు ఉంది కదా చింతకుంట గ్రామంలో. మన గ్రామంలో మన ఇంటి పేరు రాగి కదా! మన రాగోళ్ళకి ఒక ఊత పదం ఉంది. మాటకు ముందు అది రాకుండా వాళ్ళకి మాట రాదు. అది ఊత పదం. ఎందుకన్నావంటే ఎందుకన్నారు కూడా వాళ్ళకి తెలీదు. అది ఊత పదం. ఆ పదం లేకపోతే వాళ్ళకి మాట రాదు. ఆ ఊత పదాలు అందరికి అలవాటు అవ్వాల్సిన పనిలే. ఇప్పుడు నేను ఆ ఊత పదం లేదు కాబట్టి నన్ను ప్రత్యేకంగా చూస్తున్నారు జనాలు. అసలు నీ నోటి రావచ్చు కదా అంటారు. నువ్వు కూడా రాగోళ్ళ పిల్ల నీ నోటి రాదంటే, ఊత పదం నేను అలవాటు చేసుకోలేదు. వాళ్ళు అలవాటు చేసుకోర్రు. కాబట్టి ఊత పదాలు ఏంటంటే సందర్భం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడే వాటిని ఏమంటారు? ఊత పదాలు. అవి ముఖ్యం కాదు ఇక్కడ. ఊత పదాలు కాదు ప్రాముఖ్యం. కార్యం జరిగితే దేవునికి స్తోత్రం. ఇక్కడ కనీసం ఒక్కళ్ళు మారినా దేవునికి స్తోత్రం. ఒక్కళ్ళు మారినా చాలు. ఈ గ్రామంలో ఒక్కళ్ళు మారినా చాలు. మారతరంటే మీరందరికి ఉన్నదటువంటిది ఏంటి తెలుసా? మారరు. కానీ నాకున్నటువంటి ఆశ ఏందంటే మారతారు. ఎందుకంటే నేను వ్యభిచారములో, దొంగతనములో, జూదాలలో, చెడ్డ వ్యసనాలలో ఉన్నప్పుడు నా కోసం యేసుప్రభు చచ్చిపోయాడు. నేను మారలా? మనకంటే ఎక్కువ పాపాత్ములు ఉన్నోళ్ళు మీరు అనుకుంటారేమో. నీ టైంలప్పుడు నువ్వొచ్చావు. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళొత్తారు. అదే నిరీక్షణ. ఎందుకంటే ఇందాక చెప్పాను చూడండి. శనివారం పేమెంట్ ఇయ్యరు అనుకుంటే, సోమవారం నుంచి పనికి పోతావా నువ్వసలు? నువ్వు పోతావా సంపు? అదేంది బట్టువాడు ఇయ్యరంట అసలు పనికి పోతారా? నాకేం పని ఊరకపోయి నేనెందుకు చేత్తాను? అంటే ఏముంటది? ఈ రోజులు చేసిన దాన్ని ఖచ్చితంగా జీతం ఇత్తది. ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం చేసే వాళ్ళకే, కూలి పని చేసే వాళ్ళకే నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళు జీతం ఇత్తారని. పరలోక తండ్రి యొక్క పని చేసే మనకు నమ్మకం లేకుండా పని ఎట్ట చేయగలం నాకు అర్థం కాలా. అప్పుడు మీరు గేడింగ్ పోతారు కదమ్మా! తొందరగా పోతారు గేడుకి పాపం మీరు. అంటే చెప్పను కాదు, పోవాలి తప్పు కాదు. నేనంటున్నాను వాళ్ళు డబ్బులు ఇచ్చేది నిజమేనంటే, "ఎందుకియ్యరయ్యా కష్టపడి చేత్తే" అంటారుగా. ఈ రోజు కాకపోతే ఎప్పుడైనా ఇత్తరా అంటారుగా. కానీ ఒక మనిషి మీదే అంత నమ్మకం ఉన్నప్పుడు దేవుడి మీద నమ్మకం ఉండొద్దా? ఖచ్చితంగా అదే నేను చెప్పే పని ఈరోజు మీ అందరికి. మీ ఇంట్లో వాళ్ళకు సువార్త అందించండి. మీ గ్రామంలో వాళ్ళకి అందించండి. మీ ప్రాంతాల వరకు అందించండి. ఈ రోజు కాకుండా ఏ రోజైనా దాని ప్రతిఫలము ఖచ్చితంగా ఉంటుంది. నమ్మకం ఏందంటే మన దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగినవాడు. ఇట్టటోడు కూడా మారతాడంటే మీరు కొంతమంది పనులకు పోతారు. అంటే పిల్లికి బిచ్చం పెట్టడు. ఖచ్చితంగా కూలి మాత్రం ఇస్తాడు. పిల్లికి బిచ్చం పెట్టనోడు కూడా నువ్వు కష్టపడితే నీ కష్టాన్ని చూసి డబ్బులు ఇయ్యంగా లేనిది నీ కష్టాన్ని చూసి దేవుడు ఎలాగ మార్చడా? ఖచ్చితంగా మారుస్తాడు. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పిన ఒక వాక్యం ఏందంటే
పాపాత్ముల కొరకు మనం ప్రయాసపడాలి. మంచోళ్ళ కోసం కాదు ప్రయాసపడాల్సింది. చాలా మంది నన్ను పిలుస్తుంటారు అప్పుడప్పుడు. "ఏం పాస్టర్ గారు మా ప్రాంతాలకు మా చర్చిలోకి వచ్చి ఒక్కసారి కూడా వాక్యం చెప్పరంటే" నేను ఒకే మాట చెప్తాను. "రావాలని నాకు కూడా ఉంది కానమ్మా. పాస్టర్ గారు నాకు కూడా ఉంది ఆ ఏరియాలోకి వచ్చి వాక్యం చెప్పాలి చర్చిలలో కానీ. కానీ నాకేందంటే అక్కడ చెప్పడానికి చాలా మంది ఉన్నారు. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ లేని వాళ్ళున్నారు. ఇలాగ చెప్పాలా మేము పోయి" అంటాను. మీరేంది అక్కడ లేరంటే, ఇక్కడ ఎవరు గూడా ఇంట్లో కాళ్ళు బయట పెట్టకుండా సువార్త చేసేవాళ్ళని చెప్తాను. ఎవరు ఇంట్లో కాళ్ళు బయట పెట్టరు. ఆ 4 గోడల మధ్య చర్చిలో కూర్చొని హల్లెలూయా స్తుతి మహిమ ప్రభువా నీకే వందనాలు స్తోత్రాలని పొద్దుగూకులు ప్రార్థన చేస్తారు. నేను ఒకసారి మీకే చెప్పాననుకుంటాను. మీ ఇంట్లో కూర్చొని పొద్దుగూకులు ప్రార్థన చేయి. నీ పొలంలో ఉన్న కలుపేమో నువ్వు ఎత్తరం పోయి పని చెయ్యాలి. పని చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి. అప్పుడే దానికి ప్రతిఫలం వస్తది. కాబట్టి ఇక్కడేమన్నాడు? మనమింకను పాపులమై ఉండగా ప్రభువు మన కోసం ఏమయ్యాడంట? చనిపోయాడు. కాబట్టి ఆయన చనిపోయిన దాని వల్ల అవినీతిమంతులమైన మనము ఏమయ్యామంట? నీతిమంతులుగా మార్చబడ్డాం. ఎందుకు ఏం చేయబడ్డాడు? దేవునికి స్తోత్రం. అది స్తుతి అంటే. ఏంది? దేవునికి స్తోత్రం. ఎవరికి స్తోత్రము? దేవునికి. ఈ మాట పూర్తిగా పలకటం చేతగాక ఎవరు మాట్లాడట్ల. పేరుతో పిలిస్తే మంచిదా? వరే అంటే మంచిది చెప్పండమ్మ మీరు? పేరుతో పిలిస్తే వినసొంపుకుంటది. వరే అంటే ఎవరినో. కాబట్టి ప్రభువా నీకు స్తోత్రం. పరలోకములో దూతలు కూడా అలాగనే పలుకుతున్నారు. ప్రకటన గ్రంథం 19 అధ్యాయంలో అదే మాట ఉంది. ఏమన్నాడు? ప్రభువగు దేవునికి సర్వాధికారియగు దేవుడికి యుగ యుగములకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అని రాయబడింది. ఈ మాట అంతా పలకటం మనకు నోరు తిరగదు కాబట్టి ఏదో హల్లెలూయా అంటాం. హల్లెలూయా అర్థం కూడా తెలియదు చాలా మందికి. అక్కడ రాయబడింది ప్రభువుని స్తుతించుడి అంటే కింద రాయబడింది ప్రభువునికి సర్వలోకములో ఉన్న ప్రభువుకు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. ఇక్కడ నేను హల్లెలూయా అంటే కింద మీరందరూ ఆ మాట మొత్తం పలకాలి. ఆ మాట మొత్తం పలకాలంటే పాస్టర్ గారికి వాక్యం గుర్తుండదు. అంత మాట పలకాలి మీరు. దూతలు అలాగనే పలికారు అక్కడ. బైబిల్ గ్రంథంలో ఉన్న మర్మాన్ని మనం మరి రుచి చూడాలి. అందుకే మీ అందరికి ఎప్పుడు చెప్పినా కూడా ఒక సత్యంలాగా చెప్తాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం నిజంలాగా ఉండాలి. అందుకే ఈరోజు నీ అందరికి చెప్పే మాట ఏంటంటే మీ కుటుంబాలలో పాపాత్ములు ఉన్నారు కదా. మా కుటుంబంలో కూడా ఉన్నారు. అందుకే నేను మా ఇంట్లో ఎప్పుడు ప్రార్థన పెట్టుకుంటుంటాను. ఎందుకంటే వాళ్ళు అప్పుడైనా అంటుంటారేమో. ఇప్పుడు మారప్పుడు ఒకరోజు మారుతారు. కాబట్టి మన కుటుంబాలకు సువార్త అందియాలి. ఈ ప్రాంతంలో ఎలాగైతే సహోదరులు సువార్త అందించి వీళ్ళు ఏదో ఒక రోజు మారతారన్న నమ్మకం వాళ్ళకు ఉందో మనకు కూడా నమ్మకం ఉంటే నమ్మితే ఏదైనా ఆమేన్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి దేవుడు ఈ ప్రాంతమును ప్రాంత ప్రజలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా తల వంచండి ప్రార్థన చేసుకుందాం.